త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మేనల్లుడు అంటే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ మేనల్లుడు. ఆయనే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేర్లు కేసీఆర్ కాకుండా ముగ్గురువే. వారే కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, కూతురు కవిత. వీరిలో పార్టీకి పిల్లర్స్ లాంటి వారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశం దశను అండ్ దిశను మార్చేసి గాయగత్తర లేపుతానని భీకర ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్ చివరకు ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణాలు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీగా ఉన్న గులాబీ పార్టీని మళ్లీ ప్రాంతీయ పార్టీగా మార్చాలి అనే డిమాండు పార్టీ నాయకుల నుంచి వచ్చింది. కానీ కేసీఆర్ ససేమిరా అన్నాడు. తెలంగాణ సెంటిమెంట్ వదిలేసిన కారణంగానే అధికారం కోల్పోయామని పార్టీ నాయకులు గగ్గోలు పెట్టారు. కానీ కేసీఆర్ పట్టించుకోలేదు. ఏ నాటికైనా తాను నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళి చక్రం తిప్పుతానని కేసీఆర్కు ఆశగా ఉన్నట్లుంది. గులాబీ పార్టీ మళ్ళీ ప్రాంతీయ పార్టీగా అంటే టీఆర్ఎస్గా మారే అవకాశం లేదని తెలుసుకున్న పార్టీ నాయకులు కొందరు హరీష్ రావు పేరును తెరమీదకు తెచ్చారు. పార్టీలో ఆయనకు బలమైన వర్గం ఉంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాబట్టి దానికి కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. కేటీఆర్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. రాష్ట్రానికి ప్రెసిడెంట్ అనే వాడే లేడు కాబట్టి ఆ పోస్టు హరీష్ రావుకి ఇవ్వాలి అని కేసీఆర్ ముందు పెట్టారని సమాచారం. హరీష్ రావు మద్దతుదారులు ఏమన్నారంటే కేటీఆర్కు అర్బన్ ఏరియాలో పాపులారిటీ ఉంది, హరీష్ రావుకు రూరల్ ఏరియాలో పాపులారిటీ ఉంది. గ్రామీణ తెలంగాణలో హరీష్ రావుకు తిరుగులేని చరిష్మా ఉందని చెబుతున్నారు. కేటీఆర్కు తండ్రి ఆశీస్సులు ఉంటే హరీష్ రావుకు గ్రామీణ ప్రజల అభిమానం ఉందని చెబుతున్నారు. ఒకవేళ స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోయినా హరీష్ రావుకు కూడా కేటీఆర్తో సమానంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలి అంటున్నారు. హరీష్ రావుకు కీలక పదవి ఇస్తే పార్టీ మళ్లీ పుంజుకొని పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారంట. పార్టీలో హరీష్ రావు కీలకమైన నాయకుడు. ఆయనకి ట్రబుల్ షూటర్గా పేరు కూడా ఉంది. మామ మాదిరిగానే మాటకారి, సౌమ్యుడిగా కూడా పేరుంది. ప్రతిపక్షాలు ఎప్పుడూ తమ పొలిటికల్ గేమ్లో భాగంగా హరీష్ రావు పార్టీలో తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. చాలా ఏళ్ల నుంచి ఈ మాట చెబుతున్నాయి. కానీ హరీష్ రావు ఎన్నడూ దీనిపై స్పందించలేదు, కామెంట్ కూడా చేయలేదు. గతంలో ఒక్కసారి కేటీఆర్ను సీఎం చేస్తే తనకు అభ్యంతరం లేదు అన్నాడు. తాను ఆయన దగ్గర కూడా పనిచేస్తానని చెప్పాడు. కేసీఆర్ మాటే తనకు వేదవాక్కు అన్నాడు. కానీ పార్టీలో ఆయనకు జరగాల్సిన న్యాయం జరగడం లేదని ఫీలింగ్ ఆయన వర్గం వారిలో ఉంది. టీడీపీలో కూడా చంద్రబాబు పార్టీకి జాతీయ అధ్యక్షుడు, ఏపీకి ప్రెసిడెంట్ ఉన్నాడు. తొందరలో తెలంగాణకు కూడా నియమిస్తాడు. మరి కేసీఆర్ మేనల్లుడికి ఎలాంటి న్యాయం చేస్తాడో చూడాలి.